మెదక్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పనులపై ఎంపీ రఘునందనరావు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా లింగంపల్లి ఎక్స్ రోడ్ నుండి అమీన్పూర్ వరకు స్టేట్ రోడ్ వాక్పై నిర్మాణంలో ఉన్న బాక్స్ కల్వర్ట్ రోడ్ను ఆయన ఈరోజు స్వయంగా సందర్శించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందనరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అమీన్పూర్ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. స్థానికులు ఎదుర్కొంటున్న ప్రధాన రవాణా సమస్యను పరిష్కరిస్తూ ఈ రోడ్డు పనులను వేగవంతం చేశామని చెప్పారు. ఈ ప్రాజెక్టు సజావుగా సాగడానికి రోడ్డు నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరించిన ప్రభుత్వ అధికారులకు, ఇంజనీరింగ్ సిబ్బందికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఎంపీ స్పష్టం చేశారు. నడదామా బల్లలు పోదాం. ఇక్కడ ఎస్సీ అందరూ వస్తున్నారు. ఈఎన్సీ గారి దగ్గర ఒక జాతీయ రహదారి 65 డెవలప్మెంట్ చేసినటువంటి సందర్భంలో గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు బిహెచ్ఎల్ చౌరస్తాలో ట్రాఫిక్ జామ్ దృష్టిలో పెట్టుకొని బ్రిడ్జి నిర్మాణం తర్వాత అమీన్పూర్ ప్రాంత ప్రజల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారిని పిలిచి ఈ ప్రాంత ప్రజల సమస్యని ఇక్కడ కట్టాల్సినటువంటి బ్రిడ్జికి సంబంధించి ప్రాక్టికల్గా వారిని తీసుకొని ఈ ప్రాంతం అంతా నడిచి ఈ మురుగు, ఈ ప్రాంతం వాసనలు ఇవన్నీ భరించి ఒకరోజు ఉదయమే అటు షేర్లింగంపల్లి ఇటు పటాన్చెరు 2 అసెంబ్లీ నియోజకవర్గాల మధ్యన ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ అనేది అమీన్పూర్ అనేటువంటి మున్సిపాలిటీకి బాగా ఉపయోగకరం వస్తుందని చెప్పి అధికారులను ఒప్పించి 4 సమావేశాలు నిర్వహించి బిహెచ్ఎల్ చౌరస్తా రోడ్ నెంబర్ నేషనల్ హైవే జాతీయ రహదారి 65 నుంచి అమీన్పూర్ వరకు 4 లైన్ల రోడ్తో పాటు ఈ బ్రిడ్జి నిర్మాణం చేసి డైరెక్ట్గా నేషనల్ హైవేకి కనెక్టివిటీ పెంచేందుకు పనిచేయడం జరిగింది. దీంట్లో అనేక మంది జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కూడా నాతో పాటు 3-4 సమావేశాలు నిర్వహించి ప్రాజెక్టుని సిద్ధం చేసి